ప్రధాని నరేంద్ర మోడీతో లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. సీజేఐ సంజీవ్ ఖన్నా కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. ఇంతకీ సమావేశంలో ఏం చర్చించారు, ఏం డిసైడ్ చేశారు? ప్రధాని నరేంద్ర మోడీతో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ నిన్న సమావేశమయ్యారు. పీఎంఓలో జరిగిన సమావేశంలో సిబిఐ డైరెక్టర్ ఎంపికపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ, రాహుల్ గాంధీతో పాటు సీజేఐ సంజీవ్ ఖన్నా కూడా ఉన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ నూతన డైరెక్టర్ని ఎంపిక చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ప్రస్తుత సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలం మే 25తో ముగియనుంది. ఆయన తర్వాత సిబిఐ డైరెక్టర్ ఎవరు అనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలే నూతన డైరెక్టర్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. కొత్త డైరెక్టర్ కోసం ఇప్పటికే చాలా మంది పేర్లను పరిశీలించి అందులో కొందరితో తుది జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 ప్రకారం సిబిఐ డైరెక్టర్ నియామక ప్రక్రియ జరుగుతుంది. సిబిఐ చీఫ్ నియామకానికి ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన 3 సభ్యుల కమిటీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. ఇదే విషయంపై చర్చ జరిగింది. సిబిఐ నెక్స్ట్ చీఫ్ ఎవరనే దానిపై వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే పేరు ప్రకటించే అవకాశం ఉంది.